విగ్రహ ప్రతిష్ట దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటటువంటిది సనాతనమైనటువంటి ఒక సాంప్రదాయం. కొత్తపల్లె గ్రామంలో మన తులసిరెడ్డి గారు ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా చెన్నకేశవ స్వామి దేవాలయం పాతది జీర్ణోద్ధరణ చేసి అక్కడ విగ్రహ ప్రతిష్టలు, ధ్వజస్తంభం ప్రతిష్ట, అదేవిధంగా ఇంకో చోట రామాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట, ఈ చెన్నకేశవ స్వామి దేవాలయంలో మరకత శివలింగం చాలా విశేషమైనటువంటిది. మరకత శివలింగం మరకత మాణిక్యం అంటారు. అంటే అది మాణిక్యం అంటే ఒక మణి లాంటిది, కోరిన కోరికలు నెరవేర్చేటటువంటిది ఆ మరకత లింగం, చాలా విశిష్టమైనటువంటిది. అటువంటి మరకత లింగ పూజ మనుషుల యొక్క కోరికలని కూడా నెరవేర్చేటటువంటిది. మృత్యుంజయునికి చాలా ప్రీతికరమైనటువంటిది ఆ మరకత శివలింగం. కాబట్టి ఇటువంటి మరకత శివలింగాన్ని ఈ కొత్తపల్లె గ్రామంలో 12వ తేదీ నుంచి, అంటే రేపటి నుంచి మొదలు పెట్టుకుని దీనికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమానికి సంబంధించినటువంటి హోమాలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. గణపతి, సుదర్శన, అదేవిధంగా ఈ అపరాజిత దేవికి సంబంధించినటువంటి హోమాలు, ఖడ్గమాలలకు సంబంధించినటువంటి స్తోత్రమాలలు, ఇటువంటివన్నీ కూడా చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా దేవుడు లేడు అనేటటువంటి వాళ్లకు చాలా మంది అంటారు, ఎక్కడున్నాడు దేవుడు అనేటటువంటి రకంగా చెబుతూ ఉంటారు. సూర్యుడే ప్రత్యక్ష దైవం మనకు. సూర్యుడు లేకపోతే జగత్తే లేదు. అటువంటి ఉషాఛాయా సమేతంగా సూర్యనారాయణ స్వామి ప్రతిష్ట జరుగుతుంది ఇక్కడ. అటువంటి సూర్యనారాయణ స్వామిని మనం ప్రతిష్ట, దేవుడు లేడు అనేటటువంటి వాళ్ళకు ఇంక ప్రత్యక్ష వేరే నిదర్శనమే లేదు, ఇక మనకు సూర్యుడే ప్రత్యక్ష దైవం. అటువంటి సూర్య భగవాను ప్రతిష్ట చేయడం జరుగుతుంది. అదేవిధంగా సమస్త దేవతలు గోవులో నిలయమై ఉంటారని చెప్పేసి మన యొక్క సాంప్రదాయం. భువనాని చతుర్దశ, 14 లోకాల యొక్క గోవులు ఉంటాయి, కపిల గోవు. ఇంకా అటువంటి గోవు యొక్క గోశాల ప్రారంభం జరుగుతుంది. ఈ కొత్తపల్లె చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలి, ధనధాన్యాభివృద్ధి కలగాలి. ఈ మన దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు ఉంటారు, వెన్నెముక యొక్క పల్లెలు. కొత్తపల్లె మన దేశానికి అంతటికి కూడా ప్రధానమైనటువంటి వెన్నెముకగా తయారై ఈ గ్రామంలో ఉండేటటువంటి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ఇక్కడ పల్లెలు సుభిక్షంగా ఉంటే పట్టణాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి. కాబట్టి ఈ సుభిక్షమైనటువంటి వాతావరణం తులసిరెడ్డి వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం, ఈ గ్రామ ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఈ చక్కటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతున్నాయి అనేటటువంటి రకంగా దాంట్లో సందేహమే లేదు. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా హాజరై, ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు, శివస్వాములు వాళ్ళు వస్తున్నారట. అటువంటి వాళ్ళనందరినీ కూడా మనం చూసేటటువంటి భాగ్యం, కొంతమందిని చూసేటటువంటి భాగ్యం కూడా ఉండదు. మేము చూడాలనుకుని పోయి ఉంటాం, వాళ్ళ యొక్క దర్శనం లభ్యం కాదు. అటువంటిది వాళ్లే ఇక్కడికి వస్తున్నారనంటే మా యొక్క భాగ్యం ఏదని చెప్పేసి అనుకుని 12, 13, 14వ తేదీన ప్రతిష్టకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలని కూడా అద్భుతంగా నెరవేరుస్తున్నారు ఋత్విక్వరేణ్యులు, వేద పండితుల యొక్క కార్యక్రమంలో మంత్ర, యంత్ర, తంత్ర ప్రతిష్టలని కూడా కార్యక్రమంలో భాగంగా నిర్వహణ చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. దీనికి ప్రతి ఒక్కరి కూడా తను, మన, ధన. తను అంటే శరీరం, మన అంటే మనస్సు. ఊరికే డబ్బులు ఇచ్చామలే వెళ్ళిపో అని చెప్పేసి కాదు. మన అంటే మనస్సుతో తను, ధన రూపకంగా అందరూ కూడా సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించి ఆ దేవదేవతల యొక్క ఆశీర్వాదం పొందాలనేటటువంటి రకంగా మనం ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.